రబ్బర్ ప్లాంటేషను చూడటం కోసం ఎక్కడో కేరళ వరకు వెళ్ళక్కర్లేదండి. ఇవి చూసారా ఎలా సాగుతుందో. అదంతా రబ్బర్ అండి. అది పాలు కింద వస్తుందన్నమాట. ఆ పాల కింద వచ్చింది గట్టిపడండి రబ్బర్ కింద ఫామ్ అవుతుంది. ఈ రబ్బర్ తోటలు ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారు? మారేడుమిల్లి దగ్గర. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మేము రబ్బర్ తోటలు చూసి చాలా సర్ప్రైజ్ అయ్యామండి. ఎందుకంటే ఇదివరకు మేము కాఫీ తోటలు అవి చూసామండి మారేడుమిల్లి దగ్గర. ఇక్కడ రకరకాల వాటర్ ఫాల్స్, అలాగే వెదురు పొదలు. మొన్న ఒక వీడియో కూడా చేశానండి, సింధీరం జాఫ్రా ప్లాంటేషను. ఇలాగా రకరకాలుగా అటువంటివి చూశాను, కానీ రబ్బర్ ప్లాంటేషన్ ఎప్పుడూ చూడలేదండి. ఇదిగో చూడండి జలపాతం, మారేడుమిల్లి ప్రయాణం, అక్కడ సీనరీస్ చాలా చాలా బాగుంటాయండి. పుష్ప సినిమా షూటింగ్ అంతా కూడా ఈ ఏరియాస్లోనే జరిగిందట. నేను అవన్నీ కూడా డీటెయిల్డ్గా వీడియోలో చూపించానండి. ఆ పుష్ప సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతాలు ఇవన్నీ. రాజమండ్రి నుంచి మారేడుమిల్లి కారులో వెళ్తే 2 hours పడుతుందండి. రోడ్డు కూడా చక్కగా ఉంటుంది. ఎక్కువ అప్ డౌన్స్ ఏమి ఉండవండి. హాయిగా చక్కగా చేరుకోవచ్చు. మారేడుమిల్లి చేరుకున్నాకండి రకరకాల తోటలు మనకు కనపడతాయి. అందులో మాకు ఈసారి ఈ ప్రయాణంలో సర్ప్రైజ్ ఏంటంటే ఈ రబ్బరు తోటలండి. చిన్నప్పుడు పుస్తకాల్లో కేరళలో రబ్బర్ తోటలు ఉంటాయని, చెట్ల నుంచి పాలులాగా కారి దాంతో రబ్బర్ తయారు చేస్తారని, పల్చగా కట్ చేసి రబ్బర్ తీస్తారని, ఇవన్నీ మేము పుస్తకాల్లో చదువుకోవడం వినడమేనండి. అటువంటిది లైవ్లో మన ఆంధ్రప్రదేశ్లో ఇలాగ రబ్బర్ తోటలు ఉండడం. ఇది చూడండి పాలు, ఆ పాలన్నీ చిక్కబడ్డాకండి, గట్టిపడ్డాక రబ్బర్ తయారవుతుందన్నమాట. చిన్నగా ఎలా పెట్టారో చూసారా? ఆ చెట్లకి అలాగ సన్నగా ఆ బెరడు తీయడం కూడా ఎక్స్పర్ట్స్ చేయాలటండి. ఎవరు పడితే వాళ్ళు కట్ చేయలేరట. ఆ చెట్లు చూడండి ఎంతంత పొడవు ఉన్నాయో, చాలా పొడవు ఉన్నాయండి. ఈ చెట్లు అయ్యి బహుశా కేరళ నుంచి తెచ్చుండొచ్చు. అంటే అక్కడ మేము ఇన్ఫర్మేషన్ అడగడానికి ఎవరు లేరండి. ఆ బెరడు చూసారా, కొంచెం వాలుగా కట్ చేశారనమాట. ఇది అయిపోయాకండి మళ్ళీ ఇంకొక అదే చెట్టుకి ఇంకొక ప్లేస్లో అలా ప్లేస్ మారుస్తున్నారండి వీళ్ళు. చిన్న చిన్న ప్లాస్టిక్ చెప్పల్లాగా పెట్టారండి వీళ్ళు. పైనుంచి ఆ లేటెక్స్ అదేనండి, ఆ పాల లాంటి ద్రవం పడటం కోసం. ఇటువంటి తోటలు 3-4 తోటలు కనిపించినాయండి మాకు రోడ్డు పక్కన. ఇక లోపల ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. ఇప్పుడు ఈ తయారయ్యే రబ్బరు టైర్ల కంపెనీకి వెళ్ళిపోతుందటండి. కార్లకి, బస్సులకి, వీటిలన్నిటికీ టైర్లు తయారు చేయడానికి స్ట్రాంగ్ రబ్బర్ ఉండాలి కదండి. ఇలాగా న్యాచురల్గా చెట్ల ద్వారా వచ్చే ఈ ముడి రబ్బర్ని వాళ్ళు ఉపయోగించుకుంటారట. ఇదిగోండి ఎలా సాగుతుందో. మనం శీతాకాలం వెళ్ళామనుకోండి, ఈ ఏరియా అంతా చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వర్షాకాలం మొదలయ్యాక వెళ్తే అండి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. కాబట్టి మండు వేసవిలో వెళ్ళినా కానీ చల్లగానే ఉంటుంది. కాకపోతే మనం వర్షాకాలంలో మనం వాటర్ ఫాల్స్ అవి చూడాలంటే వర్షాకాలం, శీతాకాలంలో అయితే రకరకాలుగా ప్రకృతిలోని పచ్చదనాలు ఇవన్నీ కూడా హాయిగా మనం ఆస్వాదించవచ్చండి. వర్షాల్లో ఈ తోటల్లోనూ వీటిల్లోనూ తిరగడానికి కష్టం కదా. చూడండి ఎలా పడుతుందో. గిన్నెల్లోనూ గట్టిపడిపోయిందండి కిందది. ఇలా వరుసగా కట్ చేసుకుంటూ బెరడు అదేని. పాలు చూసారా, సన్నటి లైన్గా ఏదో దారపోగులాగా ఉంది. ఎప్పుడైనా వీలైతే ఇటువంటి హిల్ స్టేషన్స్కి, అంటే రాజమండ్రి అనేది మనకి ప్రయాణానికి పెద్ద ఇబ్బంది. అన్ని రకాలుగా అంటే అటు ఫ్లైట్లోనూ, ట్రైన్లోనూ, బస్సులోనూ ఎలాగైనా చేరుకోవచ్చు. రాజమండ్రి నుంచి జస్ట్ 2 hours అండి. మనం రాను పోను ప్రయాణం కింద పెట్టుకున్న మార్నింగ్ బయలుదేరితే చక్కగా మనం మధ్యాహ్నం 10 ఆ టైం, ఉదయం 8ంటికి బయలుదేరితే అండి రాజమండ్రిలో 10 కల్లా చేరుకోవచ్చు. 10 దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఏరియాస్లో చాలా అటు కాఫీ తోటలు ఉంటాయి, మిరియాల తోటలు ఉంటాయి, ఇలాగ రబ్బర్ ప్లాంటేషను, సింధూరం మొక్కలు, వాటర్ ఫాల్స్, వ్యాలీస్ ఇలా చాలా ఉంటాయి. ఇక బొంగులో చికెన్ అని రకరకాల వెరైటీస్ అండి. అటు వెజ్ వెరైటీస్, నాన్ వెజ్ వెరైటీస్ అన్నీ ఉంటాయి.
చక్కగా అవన్నీ తింటూ ఇలా తోటలు మనం ఎప్పుడు చూడలేం కదండి. మామూలుగా మనకి కొబ్బరి తోటలు, మామిడి తోటలు, అరటి తోటలు ఇటువంటివి ఏవో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడో కేరళలో ఉండే రబ్బర్ తోట మనకి ఇలా ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి అంటే రాజమండ్రికి పక్కనే ఉన్న మారేడుమిల్లిలో చూడగలగడం అంటే అదృష్టమే కదండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.